హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. మూడో విడతలోను హస్తానిదే హవా. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది నిన్నటితో. అంటే డిసెంబర్ 17th తో మూడు విడత ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి 2 విడతల్లోనూ కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులే గెలిచినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మూడో విడతలోనూ హస్తానిదే హవా అన్నట్టుగా తెలుస్తుంది. ముగిసిన పంచాయతీ ఎన్నికలు చూద్దాం. మూడో దశలో కాంగ్రెస్ మద్దతుదారులు 2244 మంది మరియు బీఆర్ఎస్ నుంచి 1161 మంది, బీజేపీ నుంచి 245 ఓట్లు విజయం సాధించినట్టు తెలుస్తుంది. 3752 పంచాయతీలు మరియు 28410 వార్డులకు ఎలక్షన్లు జరగగా 80.78% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. మూడో విడతలో 12727 పంచాయతీలకు 11497 చోట్ల పూర్తయినట్టు తెలుస్తుంది. 6820 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి 3517 మంది మరియు బీజేపీ నుంచి 702 చోట్ల విజయం సాధించారు. కోర్టు స్టేలతో 5 గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. 11 సర్పంచి పదవులకు దాఖలు కాని నామినేషన్లు 11 చోట్ల కనీసం నామినేషన్లు కూడా దాఖలు అవ్వలేదు. 22న అంటే ఈ నెల 20వ తేదీన సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనుండగా దాన్ని ముహూర్తాలు బాలేని కారణంగా 22కు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. పోలింగ్ సరళిపై సిఎస్ డీజీపీ సమీక్ష. ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం అంటూ కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రానికి గర్వకారణంగా ఎన్నికల నిర్వహణ అంటూ కూడా మంత్రి సీతక్క తెలిపారు. రేవంత్ కు దిమ్మ తిరిగే ఫలితాలు అంటూ కూడా హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పతనానికి నాంది అంటూ గులాబీ దండకు సలాం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వాళ్ళు పార్టీ మారలేదు అంటూ కూడా ఫిరాయించినట్లు ఆధారాలు లేవు అంటూ కూడా ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని కొనసాగుతున్నారు అంటూ మరియు 5గురి అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. సో అరకెపూడి, తెల్లం, గూడెం మహిపాల్, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్ కు ఊరట లభించింది. దీంతో సో నేడు పోచారం, యాదయ్య, సంజయ్ పై నిర్ణయం తీసుకోనున్నారు. దానం కడియం అనర్హతపై సస్పెన్స్ ఉంది, ఇంకా తెలియాల్సింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అంటూ కూడా స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ విఫలమయ్యారు అంటూ కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ ఇక్కడ వివేకానంద, సంజయ్ తెలిపారు. సో స్పీకర్ నిర్ణయాన్ని ప్రజలు సమర్థించరు, కాంగ్రెస్ కు నైతికత లేదు అంటూ కూడా ఇక్కడ ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం శీతాకాల విడితిలో భాగంగా తను హైదరాబాద్ లో స్టే చేస్తారు. అదే విధంగా తను హైదరాబాద్ కు వచ్చారు. తనకు ఇక్కడ మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు తనను స్వాగతించినట్టు తెలుస్తుంది. స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజులు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హకీంపేట్ ఎయిర్పోర్ట్ లో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు మరియు సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శశిధర్ రెడ్డి స్వాగతించారు. సో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును ముర్ము ప్రారంభిస్తారు. సో డిసెంబర్ 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో జరిగే సదస్సుకు హాజరవుతారు. సో ఇది ఇలా ఉండగా ఈ నెల 20-21వ తేదీలో మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు కూడా హైదరాబాద్ కి వచ్చి పర్యటించనున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ కు లైన్ క్లియర్. దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చినట్టు తెలుస్తుంది. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ రేపు సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించనుంది. బుర్కా వేసుకోలేదని భార్యను చంపేశాడు అంటూ తెలుస్తుంది. పిల్లల్ని సైతం బొంద పెట్టాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఇప్పుడు నిందితుడున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే గాంధీ కుటుంబాన్ని వేధించడానికి అంటూ అదే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది అంటూ కూడా ఇక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సో కేంద్రంపై విరుచుకుపడిన మల్లికార్జున ఖర్గే ఈడీ ప్రతిష్ట మసకబారింది అంటూ కూడా ఇక్కడ డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈడీ బీజేపీపై అభిషేక్ సింఘ్వి విమర్శలు వెలువెత్తారు. ఆర్జీకర్ హత్యాచారం కేసు సుప్రీం నుంచి కోల్కతా హైకోర్టుకు బదిలీ చేశారు. గతేడాది ఒక ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం మనందరికి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు కేసును కల్కత్తా హైకోర్టుకు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. భారతీయ విమానాలపై పాక్ నిషేధం విధించింది. మరో నెల రోజుల పాటు ఆంక్షలు పొడిగించినట్టు కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే శాంతి భద్రతల్లో భారత్, ఇథియోపియా సహజ భాగస్వాములు అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడికి వస్తే గుజరాత్ లో ఉన్నట్టే ఉంది అంటూ కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటనలో భాగంగా తను పేర్కొన్నారు. ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందుకున్న పీఎం. శాంతి భద్రతల్లో భారత్, ఇథియోపియా సహజ భాగస్వాములు అంటూ కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక్కడికి వస్తే గుజరాత్ లో ఉన్నట్లే ఉంది అంటూ కూడా ప్రధాని మోదీ తెలిపారు. సో ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పరస్పర అంగీకారం ఉంటే విడాకులకు ఏడాది అవసరం లేదు అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. సో భార్యాభర్తల ఇద్దరి అంగీకారం ఉంటే సంవత్సర కాలం అవసరం లేదు విడాకులకు అంటూ కూడా ఇక్కడ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సిడ్నీ వీరుడు అహ్మద్ సాహసం వెనుక పోలీసు శిక్షణ ఉన్నట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళక ముందు సిరియాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా తను సేవలు అందించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.